నేటి పునీతులు పునీత పెద్ద బ్రూనో గారు. అబ్రాహాము వలెనే విశ్వాసము కలవారు అతని వలెనే దీవింపబడుదురు. శుక్రవారం, అక్టోబర్ 11, 2024. మొదటి పఠనం పునీత చిన్నప్ప గలతీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయం 7 నుండి 14 వచనాలు. విశ్వాసము గలవారే అబ్రహాము యొక్క నిజమైన సంతతి అని మీరు గ్రహింపవలెను. విశ్వాసము వలన అన్యజనులను నీతిమంతులుగా దేవుడు చేసుకొనునని పరిశుద్ధ గ్రంథము ముందే చెప్పుచున్నది. కనుకనే అది భూమియందలి ప్రజలందరినీ దేవుడు నీ ద్వారా దీవించును అను శుభసందేశమును ముందే అబ్రహామునకు తెలియజేసినది. అబ్రహాము విశ్వసించెను, కనుకనే దీవింపబడెను. అతని వలెనే విశ్వాసము కలవారు దీవింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలపై ఆధారపడియుండువారు శాపగ్రస్తులు ఆగుదురు. ఏలయన పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు, ధర్మశాస్త్ర గ్రంథమునందలి నియమములన్నిటికీ సర్వదా విధేయుడు కాని వ్యక్తి శాపగ్రస్తుడగును. ధర్మశాస్త్రము ద్వారా ఏ వ్యక్తి అయినను నీతిమంతుడు కాజాలడు అనుట ఇప్పుడు స్పష్టమే కదా. ఏలయన విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. కాని ధర్మశాస్త్రము విశ్వాసము పై ఆధారపడియుండలేదు. అంతేకాక పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు, ధర్మశాస్త్రము విధించు అన్ని నియమములను పాటించు వ్యక్తి వాని వలన జీవించును. క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసెను. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు, చెట్టుకు వ్రేలాడవేయబడిన ప్రతి వ్యక్తియు శాపగ్రస్తుడు. దేవుడు అబ్రాహామునకు ఒస్గిన దీవెన క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు అందుటకును, విశ్వాసము ద్వారా మనము దేవునిచే వాగ్దానము ఓనర్చబడిన ఆత్మను పొందుటకును క్రీస్తు అట్లు చేసెను. ఇది ప్రభువు వాక్కు.